దొంగ దొంగ నా పర్స్ ఎత్తుకుపోతున్నాడు, పట్టుకోండి. పర్సులు కొట్టేస్తావా? స్టేషన్ లాకప్ లో తోసాయి. ఇదిగో మేడం మీ పర్స్. థ్యాంక్స్ అండి. డబ్బంతా ఉందిలే చూసుకోండి. పర్వాలేదండి, ఉంటుందిలేండి. ఉంటుందని చెప్పడం కాదండి, దొంగిలించబడ్డ వస్తువు మా ద్వారా మీకు అందినప్పుడు చెక్ చేసుకోవడం ఫార్మాలిటీ. డబ్బుందో లేదో చూసుకోండి. ఉంటుందండి. ఎందుకండి అంత మొహమాటం? నేను చూస్తా లేవండి. నేను దొంగ నరిచింది వాడు నా డబ్బెత్తుకుపోతున్నాడని కాదండి, మా అమ్మగారి కోసం నా దగ్గరున్న డబ్బంతా పోగు చేసుకున్నా ఆ మందు సీసా ఎక్కడ పోతుందో అని భయంతో అరిచాను. సారీ, ఈ మాత్రం దానికే మిమ్మల్ని శ్రమ పెట్టాను. కొన్నింటి విలువ డబ్బుతో కట్టకూడదండి, నాకు తెలుసు. ఈ మందు సీసా మీకు ఎంత అవసరమైందో. థ్యాంక్స్, నేను వెళ్ళొస్తానండి. వెల్కమ్. రాజా, మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోపోతేనే మా నాన్నగారు ఒప్పుకున్నారు. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పేసుకుంటున్నాను, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఒప్పుకోవటం ఏంటయ్యా? అవి నీ కూతురా? అవును. తర్వాత నా డైలాగ్ ఏమిటో చెప్పు. ఈ డైలాగు, రే విష్ణు, ఇది సోషల్ నాటకం, ఇందులో విష్ణు బ్రహ్మలు ఉండరు. విష్ణు, ముందు రిహార్సల్స్ ఆపండిరా, నాకు ఒక సమస్య వచ్చింది. రిహార్సల్ ఆపియాలా బాబు? ఎల్లుండే నాటకం, నాకు ఇంకా పోర్షన్ రాలేదు. జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి, మీకేమి? మురళి గారు, కాంట్రాక్టర్ని, టికెట్ కూడా అమ్మేశాను. జనం వాడిని కొట్టరు, నన్ను కూడా పిలుస్తారు. అది కాదయ్యా, నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు. అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా? ఒరే చక్రం, నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా, ఆ అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి. మా ట్రూప్ లో కష్టం దాగే ఉద్యోగం ఖాళీగా ఉంది. భద్రం గారు, అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి మీలాంటి నాలాంటి మనిషి కాదు, మీరు ఊరుకోండి. ఒరే, మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఐడియా. హలో మేనేజర్, కేశవరావు గారు లేరా? లేరండి. మీరు? నేను ధనంజయరావు గారు అబ్బాయిని, మురళి. ధనంజయరావు గారు అబ్బాయి మీరా? మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు. రండి. మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు. మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? అల్జా బాబోయ్, పిలవండి పిలవండి. ఎందుకు ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు? అవును, మీ బాస్ గాడు, మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ? సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? కుదరదు, కుదరదంటే కుదరదంటే. కుదరదంటే ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయా, నా అంతటి వాడిని పరిగెత్తుంటూ వస్తే మనవాడిని చుట్టానికి పెడతాడు. మనవాడిని నాకు మాత్రం భాస్కర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను పడతానయ్యా, ఆవేశపడతాను, మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంటం పెడితే బొల్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పియ్య గాడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ, వచ్చిన పని చూద్దామా? సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగను, బోర్నవిటా తాగుతాను. అది తాగే ముందు 2 బొండాలు తింటాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్, ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ, అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు కార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాను. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. అబ్బో, ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి, నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. కేశవ, పోలీసులు ఫోన్ చేయరా. నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనేరా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ, అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావరా? చేయండి సార్, ఈ డ్రెస్ మీదే. గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను, నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ బాబు, వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. మురళి, ఏంటమ్మా? ఇవాళ శనివారం కదా బాబు, వెంకటేశ్వర స్వామి పూజ చేశాను. అమ్మా, ప్రతిరోజు తులసికోటకి ప్రతి శనివారం ఏదో దేవుడికి పూజ చేస్తుంటావు, ఎందుకోసం అమ్మా? ఈ పూజలన్నీ నీకోసమేరా బాబు. బ్రతుకులో నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు
విజయానికి దగ్గర కావాలనే బాబు నేను ఆ దేవుడికి పూజ చేసేది. మురళి మురళి ఆంటీ మురళి ఆంటీ ఆంటీ మనవాడు ఎస్ఎస్ఎల్సి చచ్చా ఎస్ఎస్ఎల్సి నేను కదా చదివింది. మనవాడు ఎల్ఎల్బి రిజల్ట్స్ వచ్చాయి. మనవాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇదిగో తీసుకో ప్రసాదం. అమ్మా ఇదిగోనమ్మా, నా నంబర్ స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ప్రత్యేకంగా రాశారు. నాకు తెలుసు బాబు, నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుతాయని. అమ్మా నేను ఈ రోజు ఇలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానంటే అందుకు కారణం నువ్వేనమ్మా. తల్లిగానే కాక ఒక గురువు గాను ఒక దైవం గాను నా వెనుక నిలిచి అనుక్షణం నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమేనమ్మా నా విజయానికి కారణం. అందుకే ముందుగా నువ్వే దీవించాలి. తల్లి దీవెనలు బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి. బాబు మురళి, నువ్వు పరీక్ష పాస్ అయిన ఈ సందర్భంలో ఈ అమ్మకు మాట ఇవ్వాలి. తప్పకుండానమ్మా, ఏమిటో చెప్పు. బాబు, విద్య అనేది అది చదువుకున్న వాళ్ళకే కాదు, ఎదుట వారికి సమాజానికి ఉపయోగపడాలి. రేపు నువ్వు లాయరు కాబోతున్నావు. ఈనాటి న్యాయం పేదవాళ్లకు దూరమై ధనికుల చేతుల్లో ఇరుక్కుపోయింది. నీ విద్యను కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా న్యాయానికి దూరమై అన్యాయం అయిపోయిన అనేక మంది అభాగ్యులున్నారు. వాళ్లకు ఉపయోగపడేట్టు చూడు. అమ్మా అవును బాబు, న్యాయం దీపం లాంటిది. అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది. అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు. బాబు, పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. బాబు, నీ తల్లి ఒక న్యాయమూర్తి కూతుర్రా. తన పేదరికల్లో బతుకుతున్నా డబ్బుకు ఆశించకుండా న్యాయం కోసం, పేదవాళ్ల కోసం వాదించి వాదించి న్యాయస్థానంలోనే ప్రాణాలు విడిచిన మహానుభావుడురా ఆయన. అందుకే ఆయన జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకుని నిన్ను పెంచాను. నీతికి, నిజాయితీకి, మంచికి, మానవత్వానికి మరో రూపంలా నిన్ను తీర్చిదిద్దాను. పట్టుబట్టి నీ చేత న్యాయశాస్త్రాన్ని చదివించాను. ఈ రోజు నిన్ను కోరుకునేది ఒక్కటేరా, నేరస్తుడు ప్రభువైనా పేదవాడైనా శిక్షించబడాలి. ఆ లక్ష్యం కోసమే అడుగు ముందుకు వేస్తానని నువ్వు నాకు మాటివ్వు. తప్పకుండానమ్మా. లోకంలో అన్నిటికంటే అమ్మ మనసు అనేది అతి పవిత్రమైన పుస్తకం. అందులో రాయబడ్డ ప్రతి అక్షరం నా పాలిట వేదం. అందుకే నీ మాట నిలబెడతానని, నీ ఆశయం కోసమే నా విధిని, వివేకాన్ని ఉపయోగిస్తానని ప్రమాణం చేస్తున్నానమ్మా. ప్రమాణం చేస్తున్నాను. ముందు నోరు తెరువమ్మా, నా చేతితో నీకు స్వీట్స్ తినిపించాలి. ఏమిటి బాబు విశేషం? నాకు తెలుసులే అన్నయ్య, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా. ఒట్టి ఫస్ట్ క్లాస్ లో కాదమ్మా, స్టేట్ ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వు పాస్ అయింది ఏ పరీక్షలో బాబు? నేరస్తుల్ని శిక్షించి, న్యాయాన్ని రక్షించి, సమాజానికి మంచి చేసే లా పరీక్షలోనమ్మా. నేను త్వరలో లాయర్ గా కోర్టులో అడుగు పెట్టబోతున్నానమ్మా. నువ్వు లాయర్ కాబోతున్నావా? వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పద్మ, ఆ పైన వెళ్ళిపోమ్మను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా ఇంట్లో ఒక క్షణం ఉంటాను. లేదు. ఏమిటమ్మా ఈ ఆవేశం? అన్న ఏం తప్పు చేశాడని వెళ్ళిపోమంటున్నా? చిన్నదానివి, నీకు తెలియదమ్మా. న్యాయం చదివిన ఇలాంటి పెద్ద మనిషి మూలంగానే మన కుటుంబం ఇలా అయిపోయింది. నీకు తెలియదమ్మా, కోర్టులో నిజం చెప్పిస్తానని ఒక లాయర్ చెప్పిన అబద్ధం కారణంగానే మన బ్రతుకులు ఇలా అస్తవ్యస్తం అయిపోయాయి. కట్టుకున్న భర్తని, కన్న బిడ్డని పోగొట్టుకుని కంట్లోనూ ఇంట్లోనూ చీకటి నింపుకున్నాను. కన్న తల్లిదయ్యుండి కూడా సరిగా నీకు పట్టెడు మెతుకులు పెట్టుకోలేని దౌర్భాగ్యరాలిగా మారడానికి కారణమే ఇలాంటి చదువు చదువుకున్న ఒక లాయర్. అందుకే ఆ చదువుని, అది చదువుకున్న వ్యక్తిని, ఆ వృత్తిని నేను ద్వేషిస్తాను. వెళ్ళిపోమ్మను. అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనమ్మా. ఒక మాట చెప్తాను, వింటావా? ఒక లాయర్ అన్యాయం చేశాడని, ఒక డాక్టర్ ప్రాణం తీశాడని లోకంలో ఉన్న లాయర్లని, డాక్టర్లని నిందించడం పొరపాటు. నీతికి, నిజాయితీకి కట్టుబడి న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకున్న డిగ్రీ, వేసుకున్న కోర్టుకి గౌరవాన్ని కలిగించే లాయర్లు ఎంతో మంది ఉన్నారు. నేను పవిత్రమైన ఒక తల్లి పెంపకంలో పెరిగిన వాడిని. పట్టుదలతో, లక్ష్యంతో చదివిన వాడిని. ఒక ఆశతోనూ, ఒక ఆశయంతోనూ ఈ లాయర్ వృత్తిని చేపట్టిన వాడిని. ఎవరి కారణంగానో జరిగిన అన్యాయానికి నన్ను దూషించి వెళ్ళిపోమనడం న్యాయం కాదమ్మా, న్యాయం కాదు. చెప్పమ్మా, మీ కుటుంబానికి జరిగిన ద్రోహం ఏమిటో? న్యాయవాది ముసుగులో ఉంటూ మీకు అన్యాయం చేసిన మనిషి ఎవరో, అసలు జరిగిందేమిటో నాకు చెప్పమ్మా. నాకేమాత్రం అవకాశం ఉన్నా ఆ దుర్మార్గుడిని కోర్టుకి ఇడ్పించి చేసిన తప్పులకు శిక్ష పడేటట్టు చేసి నా చదువుకు ఒక సార్థకత కల్పించుకుంటానమ్మా. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. చెబుతాను బాబు,
చెబుతాను. పచ్చటి మా బ్రతుకుల్లో ఎలా చిచ్చు పెట్టారో, చల్లటి మా సంసారం ఎలా అల్లకల్లోలమైందో చెబుతాను.